సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్లు. సో ఈరోజు సెకండ్ సాటర్డే. సో పిల్లలందరికీ హాలిడే ఇచ్చారు. సో నా గొంతు అయితే మొత్తం మూగపోయింది. అసలు గొంతు ఏం మాట్లాడడానికి వస్తలేదు, మొత్తం మంట వేస్తుంది. రోజు పొద్దున హీట్ వాటర్ తాగుతున్నా కానీ అది ఎక్కడ తగ్గుతలేదు అసలు. మార్నింగ్ 6:30కి లేచిన. సో ఈరోజు మా ఇంటి దగ్గర పని స్టేర్ కేస్ కడుతున్నారు, అంటే మెట్రో కడుతున్నారు. సో జానవరికి హాలిడే, జానవరికి నిద్ర ఇవ్వలేదు. సో బాగా చలి పెడుతుంది ఫ్రెండ్స్, ఫుల్ చలి పెడుతుంది. సో నా గొంతు ఇట్లా బొంగు పోవడం ఫస్ట్ టైం. ఇంతవరకు అసలు నా గొంతు ఎప్పుడు బొంగు పోలేదు. पीछे चले जा। సో హలో ఫ్రెండ్స్, సో పనిచేసే వాళ్ళకు సెంటరింగ్ వాళ్ళకు పాల ప్యాకెట్ తీసుకుపోతున్నా. సో చాయ్ పెట్టియాలి. అట్లే మా మేస్త్రి గిట్ వచ్చిండు పని చేస్తూ. సో వాళ్ళకు బాగా చలి పెడుతుంది. సో చాయ్ పెట్టించేసి నేను గిట్ట కొంచెం మిరియాల చాయ్ తాగుతా ఫ్రెండ్స్. గొంతు మొత్తం బొంగ అయింది. బాధమని లేచింది 7:30 8 గంటలకు లేచింది. బాధమని గుడ్ మార్నింగ్. చాయ్ పెట్టి అదే మిరియాలు వేసి గొంతు మాట్లాడానికి వస్తుంది. మా జానవి కామెడీ ఎట్లుంటుంది తెలుసా? కాలు ఉట్టి స్టేర్ కేస్ కొడితే సగం బిల్డింగ్ అయిపోయింది అంటుంది. ఉట్టి స్టేర్ కేస్ కొట్టినందుకే ఇగో అయ్యో కరెంట్ పోయింది ఫ్రెండ్స్. జాను పాప బిల్డింగ్ అయిపోయింది చూడవా నువ్వు? బిల్డింగ్ కొట్టేసారు మొత్తం. జాను ఈరోజు మా జానకి సెకండ్ సాటర్డే. సో రాత్రి వీడియోలు తీసినాం, లేట్ అయిపోయింది. 11 అయిపోయింది, 11:30 అయింది మేము పండుకునేసరికి. జాను గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. ఆమె ఇప్పుడు ఎక్కడుంది తెలుసా? ఇప్పుడు ఆమె అవే హిమాలయాలను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుంది ఇప్పుడు ఆమె నిద్రలా. ఇప్పుడు చల్లది పెడతా. అయ్యో ఓడడానికి ఇటు వస్తలేదు ఫ్రెండ్స్ నాకు. అయ్యో నా గొంతు మొత్తం పోయింది. ఓడడానికి వస్తలేదు. హాయ్ గాయత్రి, గుడ్ మార్నింగ్. సెకండ్ సాటర్డే. మా జానవి అడిగింది, మా జానవికి ఈరోజు స్కూలే లేదు కానీ ఆమెకు ఏం కావాలి? డబల్ లిడ్ బాక్స్ కావాలంట. మొన్ననే ఒకటి పీస్ మొత్తం నాశనం చేసింది. టిఫిన్ ఏం చేస్తున్నా? ఇడ్లీ పిండి ఉంది, దాంట్లో కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి ఇట్లా దోశ టైప్లో చేసి. ఊతప్ప కదా అది? దోశనా? సో హాయ్ అండి. సో ఇప్పుడే మా సైట్లో స్టేర్ కేస్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసారు. సో సెంటరింగ్ వాళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేస్త్రి వాళ్ళు దీనిపైన మాలేస్తారు. బ్యూటిషియన్ ఏమో చేస్తుంది. బ్యూటిషియన్ అయ్యో నీ డ్రెస్ తగ్గట్టు వేసుకోతా. నీ డ్రెస్ మ్యాచింగ్ వేసుకుంటా. మ్యాచింగ్ పింక్ కలర్ వేసుకున్నా నీ డ్రెస్. ఏదైతే ఇది చేతు ఇట్లా పెట్టాలి, లేకపోతే గాలి పోయి ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలి? జరుపుతున్నా వాషింగ్ మిషన్. జరుపు పయ్యాలి డబ్బు. లేపు. అర్జెంట్ అయిపోయింది ఇచ్చా. వస్తలేదు. అయ్యి అన్ని కొత్తలేదు నాకు.
నువ్వు వేసుకుంటున్నా గోల్డ్ పెయింట్ మ్యాచింగ్ బ్లాక్ కలర్. బ్లాక్ లేదు ఇలా, బ్లాక్ లేదు. ఇగో నా ఫేవరెట్ కలర్ అయితే ఏది ఇందా చిల్లగిటి ఇదే పెట్టుకుని. అది కాదు వేరేది. సేమ్ కలర్ ఇది. ఇగో ఏది కలర్ చెప్పు. తీసుకో. నువ్వు తీసుకున్నావు గోర్లు చూపి. నువ్వు తీసుకున్నావు గోర్లు. తీసుకున్నా. స్కూల్లో చెక్ చేస్తున్నారు. కొడుతురా స్కూల్లో జాన. సో హాయ్ ఫ్రెండ్స్, సో టైం వచ్చేసి 1 అవుతుంది. సో ఇప్పుడే మాది సెంటరింగ్ కొట్టింది కదా స్టేర్ కేస్కి. సో సెంటరింగ్ వేసేసారు. సో సోమవారం నుంచి సో షాప్కి డబ్బా కొడుతున్నారు. అంటే మా వాళ్ళ మీద కొంచెం సుస్థైపోయింది. తాయితా కట్టించుకోవడానికి షాప్ కూతున్నాం. తాయితా కట్టించుకోవడానికి పోతున్నాం. వారం అంతా ఇగో కళ్ళు అంతా లోపల పోయినాయి అంట. తాయితా కట్టించుకోవడానికి పోతున్నాం. బుష్ తాయితా. ఏమండి మా ఇల్లు అవుట్ఫిట్. సో నేను సెంటరింగ్ డబ్బాలు అన్నీ వచ్చేసినాయి. సో సెంటరింగ్ డబ్బాలు, సెంటరింగ్ కట్టెలు, ఇక తర్వాత స్లాబ్ అయితే పడిపోతుంది. బండి ఛార్జింగ్ పెట్టుకోనిక ప్లేస్ లేక సో మా మీటర్ రీడ్ ఉన్నాయి కదా, ఇన్నొక బోర్డు కొట్టించిన. సో ఈ నుంచే రోజు బండికి ఛార్జింగ్ పెట్టించుకుంటున్నా. సో డ్రైనేజ్ లైన్ మొత్తం పొంగి పొర్లుతుంది. హాయ్ చెప్పి వాళ్ళని వెళ్ళిపోతు. అరే తాయితా కట్టించుకొని పోతున్నా అని చెప్పాలి, నిజం చెప్పాలి. టాబ్లెట్ కాదు, గిబ్లెట్ కాదు. అటు వాసన వస్తుంది ఇక.